హలో అండి. మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం పిల్లలకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఏ విధంగా చేయాలి? వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషనల్‌కి వెళ్ళాలంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తామన్నది మన ఫాదర్‌గా, ఒక బ్రదర్‌గా, మనం ఒక నైబర్‌గా మనం ఎలాంటి పిల్లలకి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అన్నది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకున్నాం అంటే దే హావ్ ఎ బ్రిలియంట్ ఆఫ్ టైమ్. చాలా టైం ఉంటది వాళ్ళకి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ తీసుకోవచ్చు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషనల్‌కి వెళ్ళే ముందు టెన్షన్ ఉండదు. ఓకేనా. సో వాళ్ళు సీఏ కావాలనుకున్నా, డాక్టర్ కావాలనుకున్నా, లేదా ఇంజనీరింగ్ కావాలనుకున్నా, ఫోటోగ్రాఫర్, బిజినెస్ మ్యాన్, ఆర్కిటెక్ట్, ఏదైనా ప్రొఫెషనల్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి హ్యాపీగా వెళ్ళనివ్వడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఓకేనా. యువర్ చైల్డ్ నీడ్స్ టు బి హెల్ప్, నీడ్స్ యువర్ హెల్ప్ టు బికమ్ సక్సెస్ఫుల్. మనం మన మన చైల్డ్ అనేది మన యొక్క ఏంటి హెల్ప్ అనేది చాలా అవసరం. మనం హెల్ప్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ మనం ఎంతైతే హెల్ప్ చేస్తామో అంత వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. థింక్ బిగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ వాన్స్. మన పిల్లల కోసం పెద్దగా ఆలోచించడం చాలా అవసరం. ఓకేనా. మేక్ యువర్ చైల్డ్ ఇండిపెండెంట్ టు ఇన్వెస్ట్ టుడే ఫర్ ద బ్రైటర్ ఫ్యూచర్. వాళ్ళ పిల్లల్ని ఇండిపెండెంట్ గా ఉంచడానికి మనం ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. అది ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండిపెండెంట్ ఏ విధంగా అవుతుందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇది త్రూ ఎస్ఐపిస్ నథింగ్ బట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. నేను రెగ్యులర్ స్మాల్ అమౌంట్ విత్ periodic investments. At a means you will take some amount, and with the amount will be deducted from your savings account and invest in your mutual funds. Okay. And this will help you the discipline where this can create the help, very much discipline for your children, and they will also learn from childhood. Okay. How the compounding effect will be turned around into the 100 rupees into the 3,000. Yeah, look at the 3,000 rupees current what we are seeing 3,000. It is 5 years before is a 547 rupees, and before 5 years 300 rupees. It is in before 5 years it is a 176. With before 30 years back it's a 100 rupees. 100 rupees అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 3,000 అయిందండి విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. Compound interest needs only one thing, and the time maximum time you need to give investment, give the maximum benefit of power of compounding అండి. ఓకే. దట్స్ పిల్లలకి బేసిక్ మంత్ర. స్టార్ట్ ఎర్లీ, ఇన్వెస్ట్ రెగ్యులర్లీ, బిల్డ్ వెల్త్. స్టార్ట్ ఎర్లీ. మనకు 5,000 యాజ్ మచ్ యాజ్ 5,000 ఎస్ఐపితో మనం స్టార్ట్ చేసామనుకోండి పిల్లలకి. ఒక 10,000 ఎస్ఐపి అంటే 1 month బేబీ ఉన్నప్పుడు 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. అతను 20 years ఇన్వెస్ట్మెంట్ చేశాడు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్త 24 lakhs. అతన్ని చూడొచ్చు మనం 12.62 ఉండేది. 12.62 రేట్ ఆఫ్ రిటర్న్ తో మనం 12.62 రేట్ ఆఫ్ రిటర్న్ తోని ఇక్కడ 99.16 వచ్చింది. నియర్లీ 1 lakh అండి. ఈ 1 lakh వన్స్ 1 lakh వచ్చింది అనుకోండి, మనం ఎవ్రీ మంత్ 50,000 తీసుకోవచ్చు. మనం అతను కంప్లీట్ లైఫ్ లాంగ్ 50,000 తీసుకోవచ్చు. ఆ అబ్బాయికి మనం డే 1 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 years రాగానే అతనికి ఒక మేబీ డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోగా అతను ఏ ప్రొఫెషనల్కి వెళ్ళాలన్నది అతను హ్యాపీగా చెక్ చేసుకుంటాడు. ఆ ప్రొఫెషనల్ సక్సీడ్ అయినా వెల్ అండ్ గుడ్. సక్సెస్ కాకపోయినా నెలకు 50,000 ఎస్ఐపి మేము మంత్లీ ఎస్డబ్ల్యూపీ వస్తుంది. ఎస్డబ్ల్యూపీ రావడం వల్ల అతను హ్యాపీగా జీవిస్తాడు. తన ప్రొఫెషనల్ లైఫ్ స్ట్రెస్ ఫీల్ లేకుండా హ్యాపీగా ఉంటాడు. ఓకేనా. ఓకే. ఇది మిస్టర్ ఎర్లీ యూత్. ఎర్లీ అతను తెలుసుకున్న తర్వాత 10 years తర్వాత స్టార్ట్ చేశాడు. 25,000 ఇతను 10,000 స్టార్ట్ చేస్తే 25,000 స్టార్ట్ చేశాడు. 10 years మార్కెట్ లో ఉన్నాడు. 20 years అంటే 10 years కి మనం ఇన్వెస్ట్మెంట్ మాట్లాడేది. 10 years మార్కెట్ లో ఉన్నాడు. 30 lakhs ఇన్వెస్ట్మెంట్ కాస్త 57 lakhs అండి. దిస్ ఇస్ ఆల్సో డీసెంట్ అమౌంట్. ఓకే. అతని ప్రొఫెషనల్ కావాల్సిన అమౌంట్ వాడుకోవచ్చు. ఓకేనా. ఇన్వెస్ట్ రెగ్యులర్లీ. చాలా రెగ్యులర్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తనకి మంచి ఇన్కమ్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ అంటే 1,000 ఎస్ఐపి చేస్తే ఎలా ఉంటుంది? ఎస్ఐపి అనేది మార్కెట్ ఏ రేట్ తో ఉన్నదో ఆ రేట్ తో మనకి యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి. 10 rupees ఉన్నప్పుడు 100 యూనిట్స్ అలా ఆడతాయి. 11 rupees ఉన్నప్పుడు 90 యూనిట్స్ అలా ఆడతాయి. 9 rupees ఉన్నప్పుడు 110 యూనిట్స్ అలా ఆడతాయి. 8 rupees ఉన్నప్పుడు 125 యూనిట్స్ అలా అవుతాయి. 8 rupees ఉన్నప్పుడు 125. 11 rupees ఉన్నప్పుడు 90 rupees. 90 యూనిట్స్ అలా ఆడతాయి. సో మనకు మొత్తం ఈ 6,000 యూనిట్స్ 6,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి 642 యూనిట్స్
వచ్చాయి. అదే 6,000 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6,000 వచ్చాయి. బికాస్ హీఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ మార్కెట్. అన్న మార్కెట్లో పార్టిసిపేట్ చేశాడు. మార్కెట్లో పడినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు, పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఆ పడ్డప్పుడు అతనికి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి. సో వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 9.33. సో 9.33తో ఏం బెనిఫిట్ అంటే మార్కెట్ ఈస్ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద 11 to 8 పడుతుంది అనుకోండి, 11 రూపీస్ నుంచి 8 రూపీస్ అనుకోండి, ఈయనకి ఎంత ఎఫెక్ట్ కాదు. ఈయనకి ఎంత ఎఫెక్ట్ కాదంటే ఆల్రెడీ 9.33 అనేది యావరేజ్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడనే అతనికి నేను నేను కొంచెం అనేది డ్రాబ్యాక్ ఉంటుంది. కొంచెం అంటే మీన్స్ 1.7 వరకే ఉంటుంది. ఈయనకి డైరెక్ట్ 2 రూపీస్ పడుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, రైజింగ్ మార్కెట్ లో తక్కువ యూనిట్లు వస్తాయి, ఫాలింగ్ మార్కెట్ లో ఎక్కువ యూనిట్లు వస్తాయి. సో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి ఫాలింగ్ మార్కెట్ ఉంటే చాలా మంచిదండి. ఓకేనా. సో ఇన్ 1 lakh, ఒక 1 lakh అనేది డిఫరెంట్ అసెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎలా విధంగా చూద్దాం. ఇక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మన ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో, ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 3 lakhs, గోల్డ్ వచ్చేసరికి 12 lakhs, సిల్వర్ లో 8 lakhs, బ్యాంక్ డిపాజిట్ లో 4 lakhs, 1 lakh ఏ విధంగా మారుతుందో ఇక్కడ ఎంత 1 lakh పెడితే 1 lakh కాస్త ఎంత ఎంత ఇక్కడ చెక్ చేస్తున్నాం కోఆపరేట్ బ్యాంక్స్ లో. అదే సెన్సెక్స్ అంటే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన 15,64,000 వచ్చింది. ఇన్ పేరెంట్స్ డ్రీమ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ అ చైల్డ్. అంటే మన చిల్డ్రన్స్ కి ఏదైతే మనం వాళ్ళ డ్రీమ్స్ ఉన్నాయో వాటి మనం బెస్ట్ ప్రొవైడ్ చేయడానికి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్స్ ఉందా మన నెంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.